ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ మనకోగా టేస్టీగా గోధుమ పిండి అప్పాలు ఎలా చేయాలని చూపిస్తా రండి. 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు బెల్లము గిన్నెలో వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ పోసి కొంచెం కరగనికి ఇచ్చేస్తాం. కరిగి వస్తుంది. ఇప్పుడు మనం పిండి కలుపుకుంటాం. 1 కప్పు పిండికి 3 టీ స్పూను పచ్చి కొబ్బరి తురుము, 2 టీ స్పూను నువ్వులు, 1 చిటికె సాల్ట్ వేసి మనము ఈ బెల్లం కరిగిన వెంటనే ఆ వాటర్ పోసి కరిగిస్తాం. 1 పించ్ మాత్రం సోడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇదన్నీ వేసి ఫస్ట్ కలిపేసుకుంటాం. పాకం వేడిగా ఉండేటప్పుడే మనం పిండిలో పోసేసుకోవాలి. కలిపి ఒక 10 నిమిషం మాత్రం దీనికి మనం రెస్ట్ ఇస్తాం, నానుతుంది. మనకి ఇప్పుడు దోశ పిండి లాగా పలుచగా ఉండకూడదండి, కొంచెం చిక్కగా మనకు ఇడ్లీ పిండి లాగా ఇట్లా ఉండాలి. ఒక 10 నిమిషం అయిన తర్వాత మన నూనెలో అప్పలాకలు వేసి తీసుకుంటాం. పెట్టి ఒక 4-5 టీ స్పూన్ ఆయిల్ పోసుకుంటామండి. ఇప్పుడు నూనె కాగినాయి చూడండి. పోయంగానే ఎంత బాగా ఉబ్బొస్తుంది, బాగా సూపర్ ఉంటుంది అప్పము. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పచ్చి కొబ్బరి, బెల్లం, నువ్వులు, ఇలాచి ఎట్లా ఉంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్ మనకు ఒక టీ టయానికి మనం చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఎలా వచ్చిందని చెప్పండి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. అప్పుకు ఇంతగానం అప్పాలు వచ్చినాయండి. చూడండి ఎంత బాగా బుసుని ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బై.